నమస్కారం. ఈనాటి లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం త్రిపిటక గ్రంథాలలోని పటి సంహితా మగ్గ ఆధారంగా ఒక చాలా ఆసక్తికరమైన విషయాన్ని చర్చించబోతున్నాం. ప్రధానంగా శీలము అనగా నైతికత యొక్క లోతైన మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడమే మన లక్ష్యం. షరతులతో కూడిన నైతికతకు, అలాగే ఎటువంటి షరతులు లేని సంపూర్ణ నైతికతకు మధ్య ఉన్న ఆ సున్నితమైన గీతను మనం ఈరోజు అన్వేషిద్దాం. ఖచ్చితంగా ఈ అంశం మనసు ఏ విధంగా బాహ్య ప్రలోభాలకు అతీతంగా పరిపక్వత చెందుతుందో చాలా స్పష్టంగా వివరిస్తుంది. మనం ఈరోజు చేసే ఈ అధ్యయనం కేవలం ఒక సిద్ధాంతపరమైన చర్చ కాదు. మానవ మనసు ఎలా పనిచేస్తుంది, నైతికత అనేది కేవలం సమాజం కోసం ప్రదర్శించే ఒక లక్షణంగా కాకుండా ఒక సహజ సిద్ధమైన స్వభావంగా ఎలా మారుతుంది అనేది పాలీ మూలాల వెలుగులో మనం విశ్లేషిద్దాం. ప్రశాంతమైన పండిత స్థాయి వాతావరణంలో ఈ ప్రయాణం చేద్దాం. నిజమే. ఇప్పుడు పటిసంభిదా మగ్గమూలాల ఆధారంగా ఒక ప్రాథమిక ప్రశ్న తలెత్తుతుంది. అదేమిటంటే, ఒక వ్యక్తి తన సూత్రాలకు కట్టుబడి ఉండే క్రమంలో ఆ నిబద్ధతకు ఏదైనా ఒక ధర లేదా ఒక పరిమితి ఉంటుందా? ఎందుకంటే మనం గమనిస్తే పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు చాలామంది నియమాలకు కట్టుబడి ఉంటారు. అవును, వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడు నైతికంగా ఉండటం చాలా సులభం. సరిగ్గా అదే. కానీ ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడే ఆ నిబద్ధత ఒక అసలైన పరీక్షకు గురవుతుంది. అసలీ నైతికత వెనుక ఉన్న ఆ మనస్తత్వమేమిటో మనం ముందుగా డీకోడ్ చేద్దాం. పాలీ మూలాలు ఈ విషయాన్ని వివరిస్తూ శీలమును ప్రధానంగా రెండు విభిన్న స్వభావాలుగా వర్గీకరించాయి. మొదటిది పర్యంత శీల, అంటే పరిమితులతో కూడిన శీలము. రెండవది అపర్యంత శీల, అనగా ఎటువంటి పరిమితులు లేని శీలము. పర్యంత మరియు అపర్యంత, ఈ రెండు పదాలు నైతికత పట్ల ఒక వ్యక్తి నిబద్ధతను కొల్చే ప్రమాణాలన్నమాట. అవును, ఇవి కేవలం పదాలు కావు, మానవ స్వభావాన్ని విశ్లేషించే అద్దాలు అని చెప్పవచ్చు. అయితే మనం ముందుగా ఈ పర్యంతశీల గురించి మాట్లాడుకుందాం. పాలీ మూలాల ప్రకారం ఇది పూర్తిగా షరతులతో కూడినదని అర్థమవుతోంది. అంటే ఒక వ్యక్తి తన నైతికతను పాటించడానికి ఖచ్చితంగా ఒక పరిమితి లేదా ఒక బ్రేకింగ్ పాయింట్ ఉంటుందంటారా? ఖచ్చితంగా ఉంటుంది. బేరసారాలతో కూడిన ఈ నైతికతలో మనిషి తన నియమాలను ఎప్పుడు వదులుకుంటాడో, ఆ పరిమితులు ఏమిటి అనేది త్రిపిటక మూలాలు చాలా స్పష్టంగా 5 రకాలుగా వర్గీకరించాయి. ఈ 5 పరిమితులు మానవుని ప్రాథమిక కోరికలకు, భయాలకు అద్దం పడతాయి. 5 పరిమితులు, అవి ఏమిటో మనం ఒక్కొక్కటిగా విశ్లేషిద్దాం. అందులో మొదటిది లాభపర్యంతం, అనగా ప్రాపంచిక లాభం కోసం నైతికతను వదులుకోవడం. ఒక భౌతిక పరమైన ప్రయోజనం లేదా సంపద సమకూరుతుంది అనుకున్నప్పుడు తమ నియమాలను పక్కన పెట్టడం ఇందులో కనిపిస్తుంది. ఇక్కడ మనసు లాభాన్ని నైతికత కంటే ఎక్కువగా పరిగణిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ మనసు ఎల్లప్పుడూ లాభనష్టాలను బేరీజు వేసుకుంటుంది అనుకోవచ్చు. ఒక వ్యాపారి తన వ్యాపారంలో నష్టం రాకుండా ఎలా చూసుకుంటాడో ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది. తాను నిజాయితీగా ఉంటానని చెప్పుకునే వ్యక్తి ఎదురుగా ఒక పెద్ద సంపద కనిపించగానే లేదా ఒక గొప్ప అవకాశం రాగానే చిన్నపాటి అబద్ధాలాడితే తప్పేముంది అని తన మనసును సమర్థించుకుంటాడు. అవును, ఆ సమర్థన చాలా సహజంగా వస్తుంది. అంటే ఇక్కడ నైతికత అనేది లాభం ముందు ఓడిపోతుంది. అదే లాభపర్యంతం. ఇక రెండవది యశపర్యంతం, కీర్తి ప్రతిష్టల కోసం లేదా సమాజంలో ఇతరుల గుర్తింపు పొందడం కోసం నియమాలను ఉల్లంఘించడం. ఒక అధికారి లేదా ఒక పాలకుడు ఇతరుల దృష్టిలో గొప్పగా కనిపించాలనే ఆరాటంతో తన నైతికతను వదులుకోవడాన్ని త్రిపిటక గ్రంథాలు యశపర్యంతంగా వివరిస్తాయి. ఒక సమాజంలో గౌరవం పొందడం కోసం మనిషి కొన్నిసార్లు తన అంతర్గత సూత్రాలను బలిచేస్తాడు. మనసు కీర్తి నాశించినప్పుడు శీలము తన పవిత్రతను కోల్పోతుంది. లాభం మరియు కీర్తి అనేవి మనిషిని చాలా సులభంగా ప్రలోభపెడతాయి. ఇవి రెండూ కూడా ఒక విధంగా బాహ్య ప్రపంచం నుండి వచ్చే గుర్తింపుకు సంబంధించినవి. కాని కేవలం భౌతికమైన ఆకర్షణలు మాత్రమే కాకుండా మనిషి భావోద్వేగాలకు సంబంధించిన పరిమితులు కూడా ఇందులో ఉన్నాయి కదా? సరిగ్గా చెప్పారు. మూడవ పరిమితి అత్యంత సూక్ష్మమైనది. అదే జ్ఞాతి పర్యంతం. జ్ఞాతి అంటే బంధువులు లేదా మిత్రులు. తమ బంధువుల ప్రయోజనాల కోసం నియమాలను పక్కన పెట్టడం, తమ వారికి మేలు చేయడం బాధ్యతగా భావించి దానికోసం నైతికతను ఉల్లంఘించడం ఇందులో కనిపిస్తుంది. ఇది ఒక ధర్మసంకటంగా అనిపించవచ్చు, కాని పాలి గ్రంథాల ప్రకారం ఇది కూడా షరతులతో కూడిన శీలమే. ఇక్కడ నాకొక చిన్న సందేహం కలుగుతోంది.
తమ కుటుంబ సభ్యులను లేదా బంధువులను కాపాడుకోవటమనేది ఒక సాధారణ మానవనేజం కదా. తమ వారికి మేలు జరుగుతుందనుకున్నప్పుడు ఒక వ్యక్తి తన సూత్రాలను పక్కనపెట్టి వారికి సహాయం చేయడమనేది ఒక సహజమైన స్పందన. దానిని కూడా పాలిమూలాలు పరిమితమైన నైతికత అంటున్నాయా? ఇదొక బలమైన ప్రశ్న అనిపిస్తోంది. ఇక్కడే త్రిపిటక గ్రంథాల లోతు వణుకు మనకరమవుతుంది. బంధువుల పట్ల ఉన్న వ్యామోహం కారణంగా ఒక తప్పున సమర్థించడం లేదా ఒక సత్యాన్ని దాచడం అనేది నైతికతను నీరుగారుస్తుంది. మనసు ఎప్పుడైతే తనవారు పరాయివారు అనే భేదాన్ని సృష్టిస్తుందో అక్కడ శీలము పక్షపాతానికి గురవుతుంది. సార్వత్రికమైన నైతికతకు బంధుప్రీతి అనేది ఒక పెద్ద అవరోధం. అందుకే దీనిని జ్ఞాతిపర్యంతం అని పిలుస్తారు. ఇక 4వది అంగపర్యంతం. అంగపర్యంతం అంటే శరీరానికి సంబంధించినది అనుకుంటాను. అవును, శరీర రక్షణ కోసం, అనగా ఏదైనా శారీరక హాని లేదా అవయవలోపం కలుగుతుందని భయపడినప్పుడు నియమాలను ఉల్లంఘించడం. అంటే తన శరీరానికి ఏదైనా గాయమవుతుంది లేదా ఎవరైనా తనను శారీరకంగా హింసిస్తారు అనే భయం కలిగినప్పుడు మనిషి తన నియమాలను వదిలేస్తాడు. ఒక వ్యక్తి తనను తాను రక్షించుకోవడానికి అబద్ధం చెప్పడం లేదా తనను బాధపెట్టే పరిస్థితుల నుండి తప్పించుకోవడానికి నైతికతను వదులుకోవడం దీని కిందకు వస్తుంది. ఖచ్చితంగా శరీర పరిరక్షణ అనేది ఇక్కడ నైతికత కంటే ప్రాముఖ్యత సంతరించుకుంటుంది. శారీరక భద్రత అనేది మనిషిలో ఉన్న బలమైన ప్రేరణ. కాని 5వ మరియు అత్యంత కఠినమైన పరీక్ష దీని తర్వాత వస్తుంది. పటిసంవిధామగ్గా వివరిస్తున్న ఆ చివరి పరిమితి జీవిత పర్యంతం. తన ప్రాణాలను కాపాడుకోవడం కోసం నియమాన్ని ఉల్లంఘించడం. ప్రాణాపాయం ఎదురైనప్పుడు తమ శీలాన్ని వదులుకోవడానికి సిద్ధపడతారనేది ఒక ప్రాథమిక రక్షణ యంత్రాంగం. ఒక్క నిమిషం, ప్రాణాలు పోయే పరిస్థితొస్తే ఎవరైనా తమ నియమాలను పక్కన పెడతారు కదా. జీవించాలనే కోరిక అన్నిటికంటే బలమైనదే. కాబట్టి అక్కడ నైతికత కనుమరుగవుతుంది. దానిని కూడా పరిమితమైన నైతికత అనడం అది ప్రాక్టికల్గా సాధ్యమేనా అంటారా? ప్రాణాపాయంలో ఉన్నప్పుడు ప్రాణాలను రక్షించుకోవడానికి నైతికతను పక్కన పెట్టడం కూడా ఒక పరిమితి అనడం చాలా కఠినమైన ప్రమాణంగా అనిపిస్తోంది. అంటే లాభం, కీర్తి, బంధువులు, శరీరం, ప్రాణం అనే ఈ 5 పరిమితులు ఉన్నంతవరకు ఆ నైతికత ఒక బేరసారంగానే మిగిలిపోతుందా? పాలి మూలాల ప్రకారం ఈ 5 పరిమితులకు లోబడి ఉన్నంతవరకు అది పర్యంతశీల మాత్రమే. ఇదొక అంతర్గత ఒప్పందంతో మనసు పనిచేసే తీరును వివరిస్తుంది. నాకు ఎలాంటి నష్టం వాటిల్లనంతవరకు నేను నియమాలకు కట్టుబడి ఉంటాను అనే ఒక షరతులతో కూడిన ఒప్పందమది. ప్రాణాపాయం ఎదురైనప్పుడు నియమాలను వదిలేయడం సామాన్య మానవులకు సహజమే. కాని త్రిపిటక బోధనలు ఆశించే అత్యున్నత స్థాయి నైతికతకు ఇది కొలమానం కాదు. ఇక్కడ మనసు ఇంకా ప్రలోభాలకు మరియు మరణభయానికి లోబడే ఉంటుంది. ప్రలోభమనేది బయట ఉన్న పరిస్థితుల్లో ఉండదు, అది మనసు స్పందించే తీరులో ఉంటుంది. ఇప్పుడు మనం చర్చను 2వ మరియు అత్యున్నతమైన దశైన అపర్యంతశీల వైపు మళ్లిద్దాం. ఎటువంటి షరతులు లేని నిబద్ధత అనేది ఆచరణలో ఎలా సాధ్యమవుతుంది? ఇది కేవలం ఒక ఆదర్శవంతమైన భావన మాత్రమేనా, లేదా దీనిని సాధించే మార్గాన్ని త్రిపిటక గ్రంథాలు స్పష్టంగా నిర్దేశించాయా అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. అపర్యంతశీల అనేది కేవలం ఒక ఆదర్శం కాదు, అది ఒక జీవన విధానం. దీనిని అర్థం చేసుకోవడానికి మనం బుద్ధుని బోధనల ప్రకారం ఒక భిక్షువు యొక్క జీవన విధానాన్ని ఉదాహరణగా తీసుకోవాలి. అపర్యంతశీల అంటే ఎటువంటి పరిమితులు లేని నైతికత. ఒక నిజమైన భిక్షువు లాభం కోసం కాని, కీర్తి కోసం కాని, కనీసం ప్రాణ సంకటం అనగా జీవిత పర్యంతం ఎదురైనా సరే తను స్వీకరించిన నియమాలను ఎట్టి పరిస్థితిలోనూ ఉల్లంఘించడు. ప్రాణాపాయం ఎదురైన నియమాన్ని ఉల్లంఘించకపోవడమనేది అత్యున్నతమైన స్థానం. భయానికి లేదా ప్రలోభానికి లొంగకుండా ఉండడమనేది అసాధారణమైన విషయం. భౌతిక దేహం మీద మరియు ప్రాణం మీద ఉన్న ఆశను కూడా అధిగమించే ఈ అచంచలమైన స్థితి గురించి పాలిగ్రంథాలు వివరిస్తున్న తీరు ఏమిటి? ఇది కేవలం ఒక నియమాన్ని గుడ్డిగా పాటించడం కాదని మూలాలు చెబుతున్నాయి కదా. అవును, ఇక్కడే పటిసంవిదా మగ్గలోని అత్యంత తాత్వికమైన పాలివాక్యాన్ని మనం గమనించాలి. అదే చిత్తం పీన ఉప్పాదేతి, అనగా నియమాన్ని ఉల్లంఘించాలనే ఆలోచన సైతం ఆ భిక్షువు మనసులో ఉత్పన్నం కాదు. మనం ఈ వాక్యాన్ని చాలా లోతుగా అర్థం చేసుకోవాలి. ఒక వ్యక్తి ఒక తప్పు చెయ్యకూడదని తనను తాను బలంగా నిగ్రహించుకోవడం ఒక ఎత్తు అయితే, అసలు ఆ తప్పు చెయ్యాలనే ఆలోచనే మనసులో రాకపోవడం అనేది మరో ఎత్తు.
అపర్యంతశీల అంటే ఇష్టపూర్వకంగా నియమాలను పాటించడం కాదు, ఆ నియమాలు స్వభావంగా మారిపోవడం. దీన్ని మరింత సులభంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఉదాహరణకు, ఒక శాకాహారి తన ముందు ఒక రాయి ఉన్నప్పుడు దాన్ని తినకూడదు అని తన ఇష్టపూర్వకమైన నిగ్రహాన్ని అంటే విల్ పవర్ను ఉపయోగించడు. ఎందుకంటే ఆ రాయిని తినాలనే ఆలోచనే వారి మనసులో ఉండదు. ఈ చిత్తంపీన ఉప్పాదేతి కూడా సరిగ్గా ఇలాంటిదే అని నాకనిపిస్తోంది. నిగ్రహం అంటే అక్కడొక సంఘర్షణ ఉంటుంది. ఏదో ఒక కోరిక ఉత్పన్నమైతే దానిని అణిచివేయడానికి చేసే ప్రయత్నమే నిగ్రహం. కాని ఇక్కడ ప్రలోభమనేది మనసులో శాశ్వతంగా చోటు కోల్పోతుంది. పాలి గ్రంథాలు ఇంకో వాక్యాన్ని కూడా దీనికి జోడిస్తాయి. అదే కిం సో వీతికమిస్సతి అనగా ఆలోచనే రానప్పుడు ఇక ఉల్లంఘన ఎలా జరుగుతుంది అని. ఆలోచన అనేది ప్రతి చర్యకు మూలం. ఆ మూలమే లేనప్పుడు ఆ చర్య జరిగే అవకాశమే సృష్టిలో లేదు. ఒక భిక్షువు తన ప్రాణానికి ముప్పొచ్చినా సరే తప్పు చేయాలనే ఆలోచనను సృష్టించలేడు. ఎందుకంటే ఆ ఆలోచనను పుట్టించే అజ్ఞానం వారి మనస్సులో నశించిపోతోంది. ఆలోచనే లేనప్పుడు ఉల్లంఘన జరగదు అనేది ఒక తిరుగులేని సత్యం. ఈ పరివర్తనను మనం విముక్తి మగ్గ అనగా విముక్తి మార్గంతో ఎలా అనుసంధానించవచ్చు? షరతులతో కూడిన మనసు నుండి ఆలోచనే ఉత్పన్నం కాని స్థాయికి చేరుకోవడమనేది ఒక సుదీర్ఘమైన ప్రయాణం కదా. ఈ ప్రయాణంలో మనస్సు ఏ విధమైన శిక్షణలు పొందుతుందో విశ్లేషిద్దాం. విముక్తి మగ్గ దిశగా సాగే ప్రయాణంలో శీలము అనేది కేవలం ఒక సాధన కాదు, అది ఒక పునాది. నైతికత అనేది బలవంతంగా ఆచరించేది కాదని, అది మనసు యొక్క సహజ స్థితిగా మారాలని బుద్ధుని బోధనలు స్పష్టం చేస్తున్నాయి. ఒక వ్యక్తి కేవలం సమాజం కోసం లేదా శిక్షకు భయపడే నియమాలను పాటిస్తే ఆ వ్యక్తి ఇంకా అజ్ఞానపు పరిమితులలోనే ఉన్నట్లు అర్థం. కాని విముక్తి మగ్గలో ప్రయాణించే సాధకుడికి ఆ నియమాలు వారి ఉనికిలో భాగమైపోతాయి. దానికి అదనపు ప్రయత్నం అవసరం లేదు. అంటే ఒక నియమాన్ని ఉల్లంఘిస్తే తనకు ఏదైనా నష్టం వస్తుందనో ఆచరించే నైతికతకు, మరియు తన ఉనికిలో భాగమై ప్రాణాపాయం ఉన్నా సరే నియమాన్ని ఉల్లంఘించాలనే ఆలోచన కూడా సృష్టించని స్వచ్ఛమైన నైతికతకు మధ్య ఉన్న వ్యత్యాసం చాలా స్పష్టంగా తెలుస్తోంది. పర్యంతశీల అనేది భయంతో లేదా ఆశతో కూడిన బేరసారాల జీవితం. అయితే అపర్యంతశీల అనేది ఎటువంటి భయమూ లేని స్వచ్ఛమైన స్వేచ్ఛని సూచిస్తోంది. ఇది మనసు పొందే అత్యున్నతమైన స్వాతంత్రమని అర్థమవుతోంది. ఆ స్వేచ్ఛే విముక్తి మగ్గ యొక్క అంతిమ లక్ష్యం. బాహ్య ప్రపంచం ఎన్ని ప్రలోభాలు పెట్టినా లేదా ఎన్ని భయభ్రాంతులకు గురిచేసినా మనసు ఏమాత్రం చెలించని స్థితికి చేరుకోవడమే ఈ మార్గపు ఉద్దేశ్యం. లాభం, కీర్తి, బంధువులు, శరీరం, ప్రాణం ఇవన్నీ అశాశ్వతమైనవని పూర్తిగా గ్రహించినప్పుడు మనసు ఈ అపర్యంతశీల స్థితికి చేరుకుంటుంది. అశాశ్వతమైన వాటికోసం శాశ్వతమైన శీలాన్ని వదులుకోవడం అజ్ఞానమని మూలాలు వివరిస్తాయి. ఈ సత్యాన్ని గ్రహించడం ద్వారానే మనసు సంపూర్ణంగా వికసిస్తుంది. మనం ఇప్పటివరకు పటసంవిధామగ్గలోని ఈ అద్భుతమైన భావనలను విశ్లేషించాం. ఈ సుదీర్ఘమైన మరియు విజ్ఞానభరితమైన చర్చను గమనిస్తే మనకు అర్థమయ్యే సారాంశం ఒకటే: అనుకూల పరిస్థితులలో ఎవరైనా నైతికంగా ఉండగలరు. కానీ ప్రతికూల పరిస్థితులే మనసు యొక్క నిజమైన లోతులను ఆవిష్కరిస్తాయి. నష్టం, నొప్పి లేదా సాక్షాత్తు ప్రాణాపాయం ఎదురైనప్పుడే మనిషి యొక్క నిజమైన శీలము వ్యక్తమవుతుంది. అవును, షరతులతో కూడిన మనసు నుండి షరతులేని పరిపూర్ణత వైపు సాగే ఈ ప్రయాణం ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సిన ఒక లోతైన సత్యం. బాహ్య పరిస్థితులు మనల్ని ఎలా ప్రభావితం చేస్తున్నాయో గమనించుకుంటూ మన నిబద్ధత ఎక్కడ ఆగిపోతోందో విశ్లేషించుకోవాలి. మన నైతికత లాభానికో కీర్తికో పరిమితమయుందా లేక ఎటువంటి షరతులు లేకుండా నిలబడి ఉందా అని ప్రశ్నించుకోవాలి. ఈ అంతర్గత పరిశీలనే విముక్తి మగ్గవైపు వేసే మొదటి అడుగు. ఈ ప్రశాంతమైన మరియు ధ్యానపూర్వకమైన వాతావరణంలో ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక ఆలోచనాత్మకమైన ప్రశ్నను ఇక్కడ ఉంచదలుచుకున్నాను. ఒకవేళ మనసు చిత్తం న ఉప్పాదేతి అనే స్థితికి చేరుకొని చెడు ఆలోచన పుట్టే అవకాశమే లేనప్పుడు ఆ భిక్షువు చూసే ప్రపంచం కూడా మారిపోతుందా? మనమేది చూసినా మన మనసు ద్వారానే చూస్తాం గదా. అంటే లోపల ప్రలోభమనే బీజం లేనప్పుడు అసలు ఈ విశ్వంలో ప్రలోభపెట్టే వస్తువు అనేది కూడా తన ఉనికిని కోల్పోయి కేవలం ఒక సాధారణ వస్తువుగా మిగిలిపోతుందా? మనసు మారుతుందా లేక ఆ మనసు చూసే సృష్టియే రూపాంతరం చెందుతుందా? ఈ లోతైన సత్యం గురించి మరింతగా అన్వేషిస్తూ ఉండండి. మళ్ళీ మరొక విశ్లేషణతో కలుద్దాం.